Today's our topic shaft under DME subject. It is a most important topic for the mechanical as well as automobile branches. Okay, first of all, what is a shaft? Shaft is a rigid member which is used to transmit the power from one place to another place by rotation process. షాఫ్ట్ ఈజ్ ఏ మెకానికల్ మెంబర్, రిజిడ్ మెంబర్ అంటే కనుక ఇది స్టిఫ్గా ఉంటుంది. ఒక ప్లేస్ నుంచి ఏ అనే ప్లేస్ నుంచి బి అనే ప్లేస్కి పవర్ ట్రాన్స్మిషన్ చేసేకి యూజ్ చేస్తాము రొటేషన్ ప్రాసెస్ ద్వారా. ఓకే, ఇది డెఫినేషన్. మనం దీనిపైన ఏమేమి ఫోర్సెస్ యాక్ట్ అవుతాయి, దానివల్ల ఏమేమి స్ట్రెస్సెస్ ఇండ్యూస్డ్ అవుతాయి ఇంటర్నల్గానే చూద్దాం, వన్ బై వన్ చూద్దాం. ఇది ట్విస్టింగ్ ఉంది కాబట్టి దీనిపైన యాక్ట్ అయ్యే ఫోర్స్ ఏముంటుంది, ట్విస్టింగ్ ఉండడం వల్ల దీనిపైన యాక్ట్ అయ్యే లోడ్ ఏమంటే టార్షన్ యాక్ట్ అవుతుంది, టార్షనల్ లోడ్ యాక్ట్ అవుతుంది. యాజ్ వెల్ యాజ్ దీని లెంతీగా ఉండడం వల్ల, ఈ మెంబర్ లెంతీగా ఉండడం వల్ల సో దీనిపైన బెండింగ్ ఫోర్స్ కూడా యాక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఇది రొటేషన్లో ఉండి కంటిన్యూగా యూజ్ చేయడం వల్ల సో బెండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దీనిపైన యాజ్ వెల్ యాజ్ బెండింగ్ ఫోర్సెస్ కూడా యాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో బెండింగ్ ఫోర్సెస్ వల్ల ఏం యాక్ట్ అవుతుంది, బెండింగ్ స్ట్రెస్ యాక్ట్ అవుతుంది. సో మనం ఓవరాల్గా చూస్తే కనుక దీనిపైన 2 ఫోర్సెస్ యాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒకటి టార్షనల్ ఫోర్స్, సో దట్ ఏం ఇండ్యూస్ అవుతుంది, టార్షనల్ స్ట్రెస్ ఇండ్యూస్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ వన్ ఈజ్ బెండింగ్ ఫోర్స్, సో దట్ ఏం యాక్ట్ అవుతుంది, బెండింగ్ స్ట్రెస్ యాక్ట్ అవుతుంది. అంటే మనం ఒక షాఫ్ట్ని డిజైన్ చేయాలంటే మనం కన్సిడర్ చేయాల్సిన పాయింట్ ఏంటి, ఒకటి ట్విస్టింగ్ మూమెంట్ ఆర్ ట్విస్టింగ్ లోడ్ ఆర్ టార్క్, సెకండ్ వన్ ఇస్ బెండింగ్ లోడ్ ఆర్ బెండింగ్ స్ట్రెస్ని యూజ్ చేసి దీని యొక్క డిజైన్ని మనం చూద్దాం, వన్ బై వన్ స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెంబర్ తీసుకున్నాము, అంటే ఒక షాఫ్ట్ తీసుకున్నాము. ఈ షాఫ్ట్ పైన యాక్ట్ అయ్యే లోడ్స్ ఏమున్నాయి, ఒకటి ట్విస్టింగ్ లోడ్ ఒకటి ఉంది, ట్విస్టింగ్ లోడ్. నెక్స్ట్ వన్ ఈజ్ ద బెండింగ్ లోడ్. ట్విస్టింగ్ లోడ్ వల్ల ఏం యాక్ట్ అవుతుంది, టార్క్ వచ్చే స్ట్రెస్ని ఏమంటామంటే టార్క్ అంటాము. బెండింగ్ లోడ్ వల్ల యాక్ట్ అయ్యే స్ట్రెస్ని ఏమంటాము, బెండింగ్ స్ట్రెస్ అంటాం, బెండింగ్ స్ట్రెస్. ఓకే, సో మనం టార్క్ యూజ్ చేసి మనం ఫైండ్ అవుట్ చేయాలంటే మనకున్న వన్ అండ్ ఓన్లీ ఫార్ములా ఏమంటే T/J G/L Fs/R. అంటే టార్క్ ఇండ్యూస్ అయినప్పుడు మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా T/J G/L Fs/R. యాజ్ వెల్ యాజ్ మనకి బెండింగ్ లోడ్ యాక్ట్ అయినప్పుడు యూజ్ చేయాల్సిన ఫార్ములా M/I F/Y E/R ఫార్ములా. ఈ ఫార్ములాని యూజ్ చేయాల్సి వస్తుంది. అంటే మనం ఒక ఒక షాఫ్ట్ని తీసుకున్నాము. ఈ షాఫ్ట్లో 2 ఫోర్సెస్ కూడా యాక్ట్ అవుతాయి. అంటే ఒకటి టెన్షన్ ఫోర్స్, టార్షనల్ ఫోర్స్, సెకండ్ వన్ ఈజ్ ద బెండింగ్ ఫోర్స్. మీన్స్ టార్క్ అండ్ బెండింగ్ స్ట్రెస్ యాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో టార్క్ సంబంధించిన ఫార్ములా T/J G/L Fs/R. యాజ్ వెల్ యాజ్ బెండింగ్ మూమెంట్కి సంబంధించిన ఫార్ములా M/I F/Y E/R, వేర్ T టార్క్, J పోలార్ మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా, ఫార్ములా π/32d⁴. G మీన్స్ మోడ్యులస్ ఆఫ్ రిజిడిటీ అంటే షియర్ స్ట్రెస్ బై షియర్ స్ట్రైన్ని మోడ్యులస్ ఆఫ్ రిజిడిటీ అంటాము. తీటా అంటే యాంగిల్ ఆఫ్ ట్విస్ట్, అంటే మన షాఫ్ట్ ఇట్లా రొటేషన్ కావడం వల్ల ఈ యాంగిల్ ఎంతవరకు అయితే ట్విస్ట్ అయిందో దాన్ని మనం ఏమంటామంటే తీటా అంటాం. L మీన్స్ లెంత్ ఆఫ్ షాఫ్ట్, Fs మీన్స్ షియర్ స్ట్రెస్, సేమ్ R మీన్స్ రేడియస్ ఆఫ్ ద షాఫ్ట్. ఓకే, సేమ్ యాజ్ వెల్ యాజ్ బెండింగ్ మూమెంట్లో M అంటే ఇంకా బెండింగ్ మూమెంట్, I అంటే మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా, వేరే I BdQ/, మెంబర్స్ I సర్క్యులర్ మెంబర్ కాబట్టి π/64d⁴. సర్క్యులర్ మెంబర్ కాబట్టి మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా π/64d⁴. F అంటే స్ట్రెస్, Y అంటే గినక డయామీటర్ బై 2 అని, Y డయామీటర్ బై 2. యాక్చువల్గా డయామీటర్ బై కాదు, దీన్ని న్యూట్రల్ యాక్సిస్ అంటాము. న్యూట్రల్ యాక్సిస్ అనేది డెప్త్ టాపిక్, మనం నెక్స్ట్ వీడియోలో దాని గురించి డిస్కస్ చేద్దాం. Y ½ అని రాసుకుంటాము, మనకు సర్క్యులర్ పార్ట్ గురించి మాట్లాడుతున్నాము కాబట్టి హాఫ్ ఎంత అంటే డయామీటర్ బై 2. ఓకే, నెక్స్ట్ E అంటే యంగ్స్ మోడ్యులస్ అంటే ఏమి, స్ట్రెస్ బై స్ట్రైన్. E అంటే యంగ్స్ మోడ్యులస్ స్ట్రెస్ బై స్ట్రైన్, G అంటే మోడ్యులస్ ఆఫ్ రిజిడిటీ షియర్ స్ట్రెస్ బై షియర్ స్ట్రైన్, R మీన్స్ ఇట్ ఈస్ అ రేడియస్, D/2 దాని ఫార్ములా. ఓకే, ఇక్కడ మనము ఇక ఈ ఫార్ములాని డెరైవ్ చేసుకోవాలంటే T/J మనకి క్వశ్చన్లో డిఫాల్ట్గా TJ Fs స్ట్రెస్ అండ్ రేడియస్ పైన ఉంటుంది క్వశ్చన్. సో మనం యూజ్ చేసే రెగ్యులర్ ఫార్ములా T/J Fs/R, వేర్ T Fs/R × J. Fs/R నేమ్ రాయొచ్చు మనం D/2 అని రాయొచ్చు.
సేమ్ జే అంటే ఏమనుకున్నాము పై బై పోలార్ మొమెంటమ్ ఆఫ్ ఇనర్షియా పై బై 32 d పవర్ 4. సో దట్ మనకి 2 1 జా 2 16 జా డి 4 డీస్లో ఒక డి పోతే డి క్యూబ్ మిగులుతుంది. సో ఫైనల్ ఆన్సర్ ఏమి? సో పై బై 16 d క్యూబ్ ఇంటూ ఎఫ్ఎస్ ఆర్ పై బై 16 ఎఫ్ఎస్ ఇంటూ డి క్యూబ్. దిస్ ఈజ్ ద టార్క్ ఫార్ములా. ఎందుకు మనం దీన్ని డిరైవ్ చేసుకున్నామంటే ఇంకా రెగ్యులర్గా మనకు టార్క్ని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతాడు క్వశ్చన్లో. దానికి సంబంధించిన డయామీటర్ కానీ స్ట్రెస్ కానీ గివెన్ డేటాలో వేస్తాడు. సో మనం రెగ్యులర్గా ఉంటుందనే విధంగా ఈ ఫార్ములాని డిరైవ్ చేయడం జరిగింది. సేమ్ యాజ్ వెల్ యాజ్ ఇదొక్కటి ఫార్ములానే ఉంటుందా అంటే లేదు. మన క్వశ్చన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఒకసారి జీ వాల్యూ, తీటా వాల్యూ, ఎల్ వాల్యూ అండ్ డయామీటర్ ఇచ్చేసి ఫైన్ ద టార్క్ అని అడుగుతాడు. సో మనకి ఫైన్ ద టార్క్ అని అడిగినప్పుడు మన క్వశ్చన్లో ఒకసారి పైన ఫార్ములా చూడండి, బేస్ ఫార్ములా చూస్తే కనుక మనకి ఈ విధంగా ఈ టర్మ్స్ మధ్యలో ఉంది క్వశ్చన్. సో మనం ఏం రాసుకోవచ్చు అక్కడ, వేర్ టీ ఈజ్ ఈక్వల్ టు జీ తీటా బై ఎల్ ఇంటూ జే అని రాయొచ్చు. వేర్ జే ఈజ్ ఈక్వల్ టు పై బై 32 d పవర్ 4ని సబ్స్టిట్యూట్ చేసి మనం టార్క్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ విధంగా ప్రాబ్లం చేస్తాం. సేమ్ యాజ్ వెల్ యాజ్ మనం ఇంకా బెండింగ్ మూమెంట్ని కన్సిడర్ చేయమని అడిగితే క్వశ్చన్లో, సో m by I is equal to f by y, where m is equal to f by y into I. f by y means diameter by 2, so d by 2 అని రాయొచ్చు. where I is equal to pi by 64 d పవర్ 4. ఇక్కడ కూడా 2 1 జా 2 32 జా d ఒక d క్యాన్సిల్ అయితే d క్యూబ్ మిగిలింది. సో దట్ నెక్స్ట్ ఆన్సర్ ఏమొస్తుంది, pi by 32 ఎఫ్ఎస్ ఇంటూ డి క్యూబ్. బెండింగ్ మూమెంట్ ఫార్ములా ఏమొచ్చింది మనకు డెరైవ్ చేస్తే పై బై 32 ఎఫ్ఎస్ ఇంటూ డి క్యూబ్ ఫార్ములా వచ్చింది మనకు. సో మనం బేస్ ఫార్ములా వీళ్ళిద్దరిని బేస్ చేసుకొని ఒక షార్ట్కట్లో ఫార్ములా లాగా రాసుకుంటే ఈ రెండు ఫార్ములాస్ని బేస్ చేసుకొని, సో మనకి స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు 16t బై పై డి క్యూబ్, 16t బై పై డి క్యూబ్ యాజ్ వెల్ యాజ్ 32m బై పై డి క్యూబ్. అంటే స్ట్రెస్కి సంబంధించిన ఫార్ములా మనం టార్షన్ అండ్ బెండింగ్ మూమెంట్ని బోత్ స్ట్రెసెస్ మనం కన్సిడర్ చేసుకుంటే 16t బై పై డి క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 32m బై పై డి క్యూబ్. ఎందుకు ఈ విధంగా రాసుకున్నాం మనము క్వశ్చన్లో అంటే ఫార్ములా అంటే కనుక మనకి స్ట్రెస్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. క్వశ్చన్లో టార్క్ ఇచ్చాడు అనుకోండి, మీరు ఈ ఫార్ములాను తీసుకొని ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేయండి. లేదు బెండింగ్ మూమెంట్ ఇచ్చినాడు గివెన్ డేటాలో అనుకుంటే మీరు ఈ ఫార్ములా సెకండ్ ఫార్ములాని బేస్ చేసుకొని మనం స్ట్రెస్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. లేదు స్ట్రెస్ ఇచ్చినాడు అంటే ఇవి కొంచెం మీరు అనలిటికల్గా ఆలోచించండి. క్వశ్చన్లో మనకు ఫర్ ఎగ్జాంపుల్ టార్క్ వాల్యూ ఇచ్చినాడు, టార్క్ ఇచ్చినాడు, డయామీటర్ ఇచ్చినాడు, సో స్ట్రెస్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. సో మీరు ఏ ఫార్ములా తీసుకుంటారు, ఇది ఫస్ట్ ఇది సెకండ్ అనుకుంటే ఏ ఫార్ములా తీసుకుంటారు, ఫస్ట్ ఫార్ములా తీసుకోవాలి. లేదు మనకు టార్క్ లేదు బెండింగ్ మూమెంట్ ఇచ్చినాడు అన్నప్పుడు మనం ఏం చేయాలి, సెకండ్ ఫార్ములా తీసుకొని స్ట్రెస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఈ విధంగా మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాం. మనకున్న దీంట్లో అన్నోన్స్ ఏమేమి ఉన్నాయి, మనకు బేస్ ఫార్ములా నుంచి ఏదన్నా అడగచ్చు క్వశ్చన్. అంటే టీ బై జే ఈజ్ ఈక్వల్ టు జీ తీటా బై ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎస్ బై ఆర్ అన్న అడగచ్చు. ఎం బై ఐ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై వై ఈజ్ ఈక్వల్ టు ఈ బై ఆర్ అన్న అనుకోవచ్చు. సో మనం గుర్తుపెట్టుకోవాల్సినది ఒకసారి షార్ట్ రివిజన్ చేస్తాను. మనం ఒక షాఫ్ట్ తీసుకుంటే ఈ షాఫ్ట్ పైన యాక్ట్ అయ్యే ఫోర్సెస్ ఏమున్నాయి, ఒకటి టార్షన్, ఇంకొకటి బెండింగ్ మూమెంట్. సో బెండింగ్ మూమెంట్. సో మనం కనుక దీంట్లో టార్షన్ బేస్ చేసుకొని బెండింగ్ మూమెంట్ బేస్ చేసుకొని టూ ఫార్ములా డిరైవ్ చేసుకున్నాము. T by J is equal to Z theta by L is equal to Fs by R. Same as well as according to bending load, M by I is equal to F by Y is equal to E by R. మనకి ఇక్కడ అన్నోన్ వాల్యూస్ ఏమున్నాయి, వేర్ J is equal to polar momentum of inertia pi by 32 d cube, where I is equal to pi by 64 d power 4. ఇంకా రిమైనింగ్ వాల్యూస్ అనేవి మనకు తెలుసు. జీ అంటే ఏమనుకున్నాం, మోలెస్ ఆఫ్ రిజిడిటీ, షియర్ స్ట్రెస్ బై షియర్ స్ట్రైన్, వెరీ ఈజ్ ఈక్వల్ టు యంగ్స్ మోలెస్, స్ట్రెస్ బై స్ట్రైన్. ఓకే, ఈ ఫార్ములాని బేస్ చేసుకొని మనకి క్వశ్చన్లో ఏవైతే ఇచ్చినాడో వాల్యూస్, ఫర్ ఎగ్జాంపుల్ మనకి తీటా వాల్యూ, ఎల్ వాల్యూ, జీ వాల్యూ ఇచ్చినాడు, డయామీటర్ ఇచ్చినాడు, మనల్ని టీ కనుక్కోమంటే మనం ఏం చేయొచ్చు ఫార్ములాలో, వెర్ టీ ఈజ్ ఈక్వల్ టు జీ తీటా బై ఎల్ ఇంటూ జే రాయొచ్చు. లేదు క్వశ్చన్లో మనకి ఎఫ్ఎస్ వాల్యూ, ఆర్ వాల్యూ, డయామీటర్ ఇచ్చినాడు, సో టార్క్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు. దెన్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ఎస్ బై ఆర్ ఇంటూ జే, టీ ఈజ్ ఈక్వల్ టు ఈ విధంగా. సో యాజ్ వెల్ యాజ్ అకార్డింగ్ టు బెండింగ్ మూమెంట్ కూడా స్ట్రెస్ ఇచ్చినాడు, డయామీటర్ ఇచ్చినాడు. మనకి బెండింగ్ మూమెంట్ ఫైండ్ అవుట్ చేయమంటే వేర్ ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ బై వై ఇంటూ ఐ, మనం దాని ఫార్ములా లాగా ఎఫ్ బై డి బై 2 ఇంటూ పై బై 64 డి పవర్ 4.
మనం దీన్ని సింప్లిఫై చేసుకున్నాం ఇంతకుముందు కేసులో. సో మనకు ఆన్సర్ ఏమొచ్చింది, π/32 d³ ఇంటూ ఎఫ్ఎస్. సో ఈ విధంగా మనం 2 ఫార్ములాస్ని డిరైవ్ చేసుకోవచ్చు మన బేసిక్ ఫార్ములాస్ దగ్గర నుంచి, ఈ బేస్ ఫార్ములాస్ నుంచి డిరైవ్ చేసుకోవచ్చు. పాయింట్ అర్థమైంది. కానీ మన క్వశ్చన్లో స్ట్రెస్ని ఫైండ్ అవుట్ చేయమనొచ్చు క్వశ్చన్, లేదా డయామీటర్ ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, టార్క్ని ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, బెండింగ్ మూమెంట్ని ఫైండ్ అవుట్ చేయమనొచ్చు, ఏదైనా అడగచ్చు క్వశ్చన్. మనం బేస్ ఫార్ములాస్ రాసుకుంటే మనకి ఇచ్చిన గివెన్ డేటాను బేస్ చేసుకొని మనం దేన్ని ఫైండ్ అవుట్ చేయాలో స్టెప్ బై స్టెప్ నెక్స్ట్ వీడియోలో నేను ప్రాబ్లమ్స్ చేసినప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఓకే, ఇప్పుడు మనకి ఇవి కాకోకుండా ఈ 2 స్ట్రెస్సెస్, బెండింగ్ స్ట్రెస్ ఒకటి, టార్షనల్ స్ట్రెస్ ఒకటి కాకోకుండా ఈ టాపిక్లో మనకి ఇంకొన్ని స్ట్రెస్సెస్ యాక్ట్ అవుతాయి. దాన్ని మనం ఏమంటాము, ఈక్వలెంట్ టార్క్, ఈక్వలెంట్ బెండింగ్ మూమెంట్ అంటాం. ఈక్వలెంట్ టార్క్, ఈక్వలెంట్ బెండింగ్ మూమెంట్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మెంబర్ తీసుకున్నాము, ఒక షాఫ్ట్ తీసుకున్నాం. ఈ షాఫ్ట్తో మనం పవర్ ట్రాన్స్మిట్ చేస్తున్నాం. పవర్ ట్రాన్స్మిట్ చేయడం వల్ల మనకు దీంట్లో వచ్చే స్ట్రెస్సెస్ ఏమున్నాయి, ఒకటి ట్విస్టింగ్ ఆర్ టార్క్, నెక్స్ట్ వన్ ఈజ్ బెండింగ్ మూమెంట్. ఇవి రెండు పడే ఛాన్సెస్ ఉన్నాయి. మన క్వశ్చన్లో ఫైండ్ ద డయామీటర్ అన్నాడు, ఫైండ్ ద డయామీటర్ అని అడిగినాడు, ఫైండ్ ద డయామీటర్ ఆఫ్ ద షాఫ్ట్. గివెన్ డేటాలో మనకు స్ట్రెస్ ఇచ్చినాడు అనుకుందాం, టార్క్ ఇచ్చినాడు అనుకుందాం. మనం టార్క్ని బేస్ చేసుకొని స్ట్రెస్ని యూజ్ చేసి మనం డయామీటర్ని ఫైండ్ అవుట్ చేస్తాం. లేదు క్వశ్చన్లో కేస్ 1, కేస్ 2లో ఏమన్నాడు, ఫైండ్ ద డయామీటర్ ఆఫ్ ద షాఫ్ట్ అన్నాడు, స్ట్రెస్ ఇచ్చినాడు అని బెండింగ్ మూమెంట్ ఇచ్చినాడు క్వశ్చన్లో. సో మనం ఏం చేస్తాం, బెండింగ్ మూమెంట్ని బేస్ చేసుకొని డయామీటర్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఎలాగనే చూద్దాం ప్రాబ్లమ్స్లో. కొన్ని కేసెస్ ఏమవుతాయంటే, ఇది ఫస్ట్ కేసు సెకండ్ కేస్ కాకోకుండా మరి థర్డ్ కేసు వస్తుంది మనకు. ఈ థర్డ్ కేసులో ఏమంటాడంటే క్వశ్చన్, టార్క్ ప్లస్ బెండింగ్ మూమెంట్ బోత్ యాక్ట్ అవుతున్నాయి దీనిపైన అంటారు. అంటే టార్క్ యాక్ట్ అవుతుంది, బెండింగ్ మూమెంట్ యాక్ట్ అవుతుంది. ఇవి రెండుని బేస్ చేసుకొని మనం డయామీటర్ని ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. టార్క్ని ప్లస్ బెండింగ్ మూమెంట్ని బోత్ స్ట్రెసెస్ని తీసుకొని మనం డయామీటర్ని ఫైండ్ అవుట్ చేయాలి. డయామీటర్ని ఫైండ్ అవుట్ చేయాలంటే అప్పుడు మనం ఏం చేయాలా, ఈక్వలెంట్ అనే కాన్సెప్ట్ని తీసుకొని వస్తాం. ఇక్కడ మనకి 2 కేసెస్ వస్తాయి. ఈక్వలెంట్ టార్క్ ఫార్ములా √m² + t² యాజ్ వెల్ యాజ్ బెండింగ్ మూమెంట్ ఈక్వలెంట్. టార్క్ ఈక్వలెంట్, బెండింగ్ మూమెంట్ ఈక్వలెంట్ బెండింగ్ మూమెంట్ అని కూడా అనొచ్చు. సో ఫార్ములా 1/2 ఫార్ములా ఈక్వలెంట్ బెండింగ్ మూమెంట్ ఫార్ములా, బెండింగ్ మూమెంట్ ఈజ్ ఈక్వల్ టు 1/2 m + m² + t², ఈక్వలెంట్ బెండింగ్ మూమెంట్ ఫార్ములా. ఇప్పుడు మన క్వశ్చన్లో టార్క్ ఇచ్చినాడు యాజ్ వెల్ యాజ్ బెండింగ్ మూమెంట్ ఇచ్చినాడు. మనం దీంట్లో డయామీటర్ని ఫైండ్ అవుట్ చేయాలా. మీకు డౌట్ వస్తుంది, ఈక్వలెంట్ టార్క్ని తీసుకోవాలా లేదంటే ఈక్వలెంట్ బెండింగ్ మూమెంట్ తీసుకోవాలా. సో కేసు ఏమంటే, మనం ఇంతకుముందు స్ట్రెస్ ఫైండ్ అవుట్ చేసిన, మనం ఇంతకుముందు కేసులో ఒక ఫార్ములా చూసినాం. ఇక్కడ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు ఇన్ టర్మ్స్ ఆఫ్ టార్క్ ఒకటి, ఇన్ టర్మ్స్ ఆఫ్ బెండింగ్ మూమెంట్లో ఒకటి. ఆ ఫార్ములాని బేస్ చేసుకొని మనం స్ట్రెస్ని ఫైండ్ అవుట్ చేయాల్సి వస్తుంది. అంటే అకార్డింగ్ టు టార్క్ ఒకసారి, అకార్డింగ్ టు బెండింగ్ మూమెంట్ ఒకసారి తీసుకోవాల్సి వస్తుంది కొన్ని కేసెస్లో. కొన్ని కేసెస్లో ఏమిస్తా అంటే డైరెక్ట్గా ప్రాబ్లంలో ఈక్వలెంట్ టార్క్ అని ఇస్తాడు క్వశ్చన్లో. అంటే ఈక్వలెంట్ టార్క్ని బేస్ చేసుకొని మనం డయామీటర్ని ఫైండ్ అవుట్ చేయాలి. సో మనకు బేస్ ఫార్ములా ఇంతకుముందు ఏమో చూడండి, టార్క్ స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు 16T/πd³ మీన్స్ టార్క్ డయామీటర్ ఫైండ్ అవుట్ చేయాలా. డయామీటర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకేముంది, స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు 16T/πd³ ఆర్ 32 బెండింగ్ మూమెంట్ /πd³. ఇవి 2 ఫార్ములాస్ మనకున్నవి మనం స్ట్రెస్ని కనుక్కునేకి. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే క్వశ్చన్లో మనం డయామీటర్ ఫైండ్ అవుట్ చేయాలా. ఇక్కడ మనకి ఈక్వలెంట్ టార్క్ కేసెస్ యాడ్ అయినాయి అనుకోండి, అప్పుడు మనం ఇక్కడ TE రాసుకుంటాం, ME రాసుకుంటాం. అంటే ఈ ఫార్ములా ME ఫార్ములాని బేస్ చేసుకొని ఇక్కడ మొత్తం కంప్లీట్ వాల్యూని ఫైండ్ అవుట్ చేసి, అంటే దానికంటే ముందు మనం ఏం చేయాలా, Mని ఫైండ్ అవుట్ చేయాలా, M వాల్యూ T వాల్యూని సబ్స్టిట్యూట్ చేసి ME ఈక్వలెంట్ బెండింగ్ మూమెంట్ ఫైండ్ అవుట్ చేయాలా. ఆ ఈక్వలెంట్ బెండింగ్ మూమెంట్ తీసుకొని వచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలా. ఇవి 2 ఫార్ములా కింద తీసుకోవాలా. మీన్స్ FS ఈజ్ ఈక్వల్ టు 32 ME/πd³. సార్ మన క్వశ్చన్లో డయామీటర్ కదా క్వశ్చన్ అంటే కనుక క్వశ్చన్ డయామీటర్ ఫైండ్ అవుట్ చేయాలా. సో మనం డయామీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 32 ఈక్వలెంట్ బెండింగ్ మూమెంట్ డివైడెడ్ బై π ఇంటూ FS. ఆఫ్టర్ దట్ క్యూబ్ రూట్ క్యాల్సిలో కొడితే మనకి డయామీటర్ ఆన్సర్ వస్తుంది. ఇంతకుముందు కేసులో మనం ఏం చేసినాము, M మాత్రమే సబ్స్టిట్యూట్ చేసినాము ఓన్లీ బెండింగ్ మూమెంట్ ఉంటే.
ఈక్వలెంట్ బెండింగ్ మూమెంట్ అన్నాడు అనుకోండి క్వశ్చన్లో, అప్పుడు మనం ఏం చేయాలి, ఈక్వలెంట్ బెండింగ్ మూమెంట్కి సంబంధించిన ఫార్ములాతో ఈక్వలెంట్ బెండింగ్ మూమెంట్ కనుక్కొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసి మనకు కావాల్సిన డయామీటర్ను లేదు క్వశ్చన్లో స్ట్రెస్ అడిగితే స్ట్రెస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా, కన్ఫ్యూజ్ కాదండి. క్వశ్చన్లో కనుక ఇంకోసారి రాసాను, స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు 32m/πd³. ఇక్కడ క్వశ్చన్లో స్ట్రెస్ని ఫైండ్ అవుట్ చేయమన్నాడు, ఓన్లీ నార్మల్ బెండింగ్ మూమెంట్ ఇచ్చినాడు, అప్పుడు ఈ ఫార్ములా తీసుకుంటాం. లేదు బెండింగ్ మూమెంట్ ఇచ్చినాడు, టార్క్ ఇచ్చినాడు, ఈక్వలెంట్ బెండింగ్ మూమెంట్ బేస్ పైన ప్రాబ్లం చేయమన్నాడు, సో మనం అప్పుడు ఎంఈ తీసుకోవాలి. ఎంఈకి సంబంధించిన ఫార్ములాతో ఎంఈని ఫైండ్ అవుట్ చేసినాము. ఈ ఫార్ములాలో ఈ ఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 32me/πd³ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసి స్ట్రెస్ని ఫైండ్ అవుట్ చేసినాం. ఓకేనా, సో మీరు ఓవరాల్గా కన్క్లూజన్ చూస్తే కనుక మనకు దీంట్లో ఎన్ని కేసెస్ వచ్చినాయి, టోటల్ 4 కేసెస్ వచ్చినాయి అనుకుందాం. ఫస్ట్ కేసు ఏమి, ఓన్లీ టార్క్. సెకండ్ కేసు ఏమి, ఓన్లీ బెండింగ్ మూమెంట్. థర్డ్ కేసు ఏమి, టార్క్ ప్లస్ బెండింగ్ మూమెంట్ బట్ ఈక్వలెంట్ టార్క్. టార్క్ ప్లస్ బెండింగ్ మూమెంట్ ఈక్వలెంట్ బెండింగ్ మూమెంట్. ఇప్పుడు దీనికి సంబంధించిన ఫార్ములాస్ వన్ బై వన్ ఫార్ములాస్ చూద్దాం. సరే, ఏ ఓన్లీ టార్క్ పైన మనకి స్ట్రెస్ ఫార్ములా ఏం రాసుకున్నాం, స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు π/16 లేకపోతే 16t/πd³. సేమ్ యాజ్ వెల్ యాజ్ బెండింగ్ మూమెంట్లో స్ట్రెస్ ఈజ్ ఈక్వల్ టు 32m/πd³. సేమ్ ఈక్వలెంట్ టార్క్ బేస్ పైన ఇస్తే మన క్వశ్చన్ ఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 16te/πd³. ఈక్వలెంట్ బెండింగ్ మూమెంట్ పైన ఎఫ్ఎస్ ఈజ్ ఈక్వల్ టు 32me/πd³. ఇక్కడ కేసెస్ ఏం మారలేదు, కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫార్ములా ఏమి, మనకి ఈక్వలెంట్ టార్క్ వచ్చినప్పుడు T/J ఈజ్ ఈక్వల్ టు Gθ/L ఈజ్ ఈక్వల్ టు FS/R బేస్ ఫార్ములా. సేమ్ యాజ్ వెల్ యాజ్ M/I ఈజ్ ఈక్వల్ టు F/Y ఈజ్ ఈక్వల్ టు E/R బెండింగ్ మూమెంట్కి సంబంధించిన బేస్ ఫార్ములా. ఇవి రెండు ఫార్ములాస్ మనకు గుర్తుండాల. నెక్స్ట్ ఈక్వలెంట్ టార్క్ అన్నప్పుడు ఈక్వలెంట్ టార్క్ T ఈజ్ ఈక్వల్ టు m² ప్లస్ T² గుర్తుండాల. ఈక్వలెంట్ బెండింగ్ మూమెంట్ ME ఈజ్ ఈక్వల్ టు 1/2 ఇంటూ m ప్లస్ m² ప్లస్ T². ఇది మనకి మొత్తం కంప్లీట్గా మన షాఫ్ట్కి సంబంధించిన కంప్లీట్ టాపిక్. ఈ టేబుల్ని కనుక మీరు నీట్గా అర్థం చేసుకొని నీట్గా రాసుకుంటే నోట్స్లో మనకి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఇచ్చినా కూడా వితిన్ సెకండ్స్లో క్లోజ్ చేయొచ్చు, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా. సరే, ఇంతవరకు థియరీ పార్ట్ మీకు అర్థమైంది. మనం నెక్స్ట్ వీడియోలో దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ 1 by 1 ప్రాబ్లమ్ని విత్ సొల్యూషన్, కంప్లీట్ సొల్యూషన్తో చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.